హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది ర్యాట్స్ ఏ విచర్ టేల్' 2010 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక థ్రిల్లర్ హారర్ మూవీ. ఈ మూవీలో హారర్ సీన్స్ గాని, థ్రిల్లర్ సీన్స్ గాని అంతగా ఏం లేవు. ఈ మూవీలో మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ వస్తాయి అంతే తప్ప గాని, సినిమాలో వచ్చే సీన్స్ అన్నీ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక ఆరుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఒక పెద్ద ఇంట్లో దొంగతనం చేయాలనుకుని ప్లాన్ చేస్తారు. వాళ్ళు దొంగతనం వెళ్ళాక ఒక వింటి జీవి వాళ్ళ మీద అటాక్ చేస్తది. ఆ వింటి జీవిని ఎదిరించి పోరాడాలని తెలుసుకుంటారు. సో, అప్పుడు వీళ్ళకొక మంత్రగాడి సాయం కావాల్సొస్తదనమాట. ఆ మంత్రగాడి సాయంతోనే ఆ వింటి జీవిని చంపి అక్కడున్నది దోచుకోవాలనుకుంటారనమాట. ఆ వింటి జీవిని ఎలా చంపారు? వాళ్ళు ఎలా దొంగతనం చేశారు? అసలు ఏం జరిగిందనేది మూవీ స్టోరీ. ఆ స్టోరీ పాయింట్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ మూవీలో చూపించిన సీన్స్ మాత్రం చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవనమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ఒక ఆ జీవితో వచ్చే ఫైట్ సీన్సే చాలా బావుంటది. ఇంకా రిమైనింగ్ అంతా సీన్స్ వచ్చాయన్నీ చాలా బోరింగ్‌గా, ఇంట్రెస్ట్‌గా అసలేమి ఉండవనమాట. ఇంకా ఆ మంత్రగాడు ఆ ఆరుగురికి కొంచెం ఎలా తిరిగి పోరాడాలనేది ఆ ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చే సీన్స్ కొంచెం చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా వచ్చి 1 అవర్ 22 మినిట్స్ ఇది. చాలా చిన్న స్టోరీయే. చెప్పాలనుకున్న పాయింట్ చాలా సింపుల్‌గానే చెప్పాలని ట్రై చేశారు. కానీ ఆ సీన్స్ చూసినప్పుడు అసలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. చాలా బోరింగ్‌గా అసలు ఏం బాలేదన్నమాట సీన్స్ అయితే. ఇంకా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే అయి చూడడానికి కొంచెం బెటర్‌గా అనిపించాయి. చూడడానికి బాగుంది కూడా అన్నమాట. ఇంకా ఈ మూవీలో ఆరుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఆరుగురు క్యారెక్టర్ బాగానే ఉంటాయి. వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో విచ్చర్‌గా డోలప్ లాండ్ గ్రైన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త బాగానే ఉంటది. అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్, ఆ వింతేజ్ జీవితం వచ్చే ఫైట్ సీన్స్ బాగుంటాయి చూడడానికి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ మరీ అంత లేవు. అక్కడక్కడ ఒక బంచిక్ సీన్ ఒకటి ఉంటది. ఇంక అంతే. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. మరీ అంత సూపర్ సినిమా కాదు. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.